ప్రారంభమైన మండల రెవెన్యూ క్లినిక్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మండల రెవెన్యూ క్లినిక్లు సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వుల మేరకు బట్టిప్రోలు మండల రెవెన్యూ కార్యాలయం నందు తహసీల్దార్ ఎం శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శాంతలక్ష్మి, ఎంపీడీఓ ఎస్ వెంకటరమణ, ఏవో బ్రహ్మారెడ్డి, జేఏ శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మండ్రు చక్రయ్య, మండల వ్యవసాయ అధికారి వి బ్రహ్మారెడ్డి, ఏపీఎం గుడిమెట్ల శ్రీమన్నారాయణ, గృహ నిర్మాణ ఏఈ రావూరి సౌమ్య, రేవతి, మండల పరిధిలోని విలేజ్ రెవెన్యూ అధికారులు, విఆర్ఏలు పాల్గొన్నారు. పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ మరి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరమైనది. థ్యాంక్ యూ. ఇప్పుడు అయ్యో రిజిస్టర్లు అన్నీ అనుకోండి, వెళ్ళి చూసుకొని అదే నేను అంటుంది, అది యూటిలైజ్ చేసుకోవడానికి. బాబు ఆల్ విఆర్ఓస్ విలేజ్ సర్వేస్ ఒకసారి వినండి. మనం ఎవరైనా సరే అర్జీదారుడు వస్తే ఆ పొలానికి సంబంధించి ఒకవేళ ఎండోమెంట్ ల్యాండ్స్ కానీ లేదా అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ ఈనామ్ ల్యాండ్స్ కానీ సప్తస్ ల్యాండ్స్ కానీ వాటిట్లో కనుక ఉంటే మీ దగ్గర 22A 1A నుంచి 1E వరకు ఉన్నటువంటి రిజిస్టర్లు అన్నీ మీ దగ్గర ఉన్నాయి. అడంగల్ కాపీసు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఉన్నాయి. అవన్నీ కూడా వాటిలో ఇదిగో మీ ల్యాండ్ దీంట్లో ఉంది, ఈ ప్రకారం మీది రిజిస్టర్ చేయడానికి వీలుపడదు అని చెప్పి వాళ్ళకి తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈ పట్టా భూమి దాంట్లో పోయి చేస్తే దాన్ని వీడు అమ్మ అది అక్నాలజ్మెంట్ ప్రసన్న అక్నాలజ్మెంట్ చూపు దానికి సంబంధించింది ఏదైతే వెరిఫై చేయాలని ఇప్పుడు దాంట్లో ఇప్పుడు ఎస్ఎన్ఆర్ కాపీస్ అట్లాంటివి మీరు వెరిఫై చేయట్లేదు. ఆ గ్రామాలకు సంబంధించిన చూడండి ఇతర చేస్తావా ఇట్రామ్మా పట్టుకో. తొమ్మిది గంటల దగ్గర నుంచి 1:30 వరకు ఈ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం అనేటువంటిది జరుగుతుంది. ఆ రెవెన్యూ క్లినిక్లో ప్రతి అభ్యర్థి, ప్రతి దరఖాస్తుదారుడు వచ్చి ఫస్ట్ రిసెప్షన్ సెంటర్ ఉంటుంది. తర్వాత ప్రతి గ్రామము, ఆ గ్రామానికి సంబంధించి విఆర్ఓ, విలేజ్ సర్వేయరు ఒక టేబుల్ దగ్గర ఉంటారు. అట్లా మూడు గ్రామాలు కలిపి ఒక కౌంటర్ ఏర్పాటు చేయటం జరిగింది. అట్లా దాదాపుగా 4 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది మండలం మొత్తం కూడా. ఆ కౌంటర్లో ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో, అప్లికెంట్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా వచ్చి రిసెప్షన్ కౌంటర్లో వాళ్ళ అప్లికేషన్ కనుక ఇస్తే దానికి ఏవే డాక్యుమెంట్లు కావాలి, దానికి సంబంధించినటువంటి విషయం అంతా కూడా తెలియజేసి ఆ విధంగా ఆ ఫలానా ఎక్కడైతే ఏ సమస్య అయితే ఉన్నదో పిటిషన్ కావచ్చు, పట్టాదారు పాస్ పుస్తకం కావచ్చు, మరి హౌసింగ్ అప్లికేషన్స్ కావచ్చు, మరి తర్వాత పాపం ఆర్డీసీ తప్పే ఉంది వాడు కూడా అమ్మాడు. అది సర్ప్లస్ కింద వచ్చేసిందని చెప్పేసి అని ఎక్సెస్ ల్యాండ్ కింద గవర్నమెంట్స్ హ్యాండ్ అవుట్ చేసేసుకోపోయింది. పోతే సోమయ్య గారు ఎవరైతే అమ్మాడో వాడు ఎంతైతే 2 ఎకరాలు ఉందో 3 ఎకరాలు వేరే చోట ల్యాండ్ ఇస్తే ఇది వాడికి హ్యాండ్ అవుట్ చేయలేదు. వాడికి హ్యాండ్ అవుట్ చేయకపోతే ఈ
లీగల్ ఏదైనా లేదనుకుంటే గవర్నమెంట్ డ్రై అవన్నీ మనకేం తెలుసుకోవాలి. షేప్ ఫైల్లో పేరు ఉంది అనుకో, పేరు మ్యాచ్ అయినవి ఒక 7 పెట్టారు, మిగతా మొత్తం గవర్నమెంట్ అనుకుంటారా అండి? సీలింగ్ సర్ప్లస్ అది పట్టుకోవడం లేదు. ఎలా డిపెండింగ్ పండగ ఎలా డిపెండ్ పండగ రిమార్క్లో పండగ